కోసమే బతికేవాడు ఎప్పుడు అలా ఉంటాడు. ప్రజలను రక్షణ చేయాలనేటటువంటి వాడు ఎప్పుడు అలాగే ఉంటాడు, అన్ని వదిలేస్తాడు వాడు. అలాంటి వాడు రాజు కావాలి మనకి. అంతేగాని నేను 10 లక్షలు వెనకేసుకున్నాను, బెంగళూరులో 300 స్థలాలు కొన్నాను కాబట్టి ఇలా డబ్బు పోగేసుకుని ఒంటి నిండా ఇంటి నిండా కార్లు బంగళాలు ఇవన్నీ పరిపాలించేటటువంటి వాడికి అవసరమా? అలాంటి వాడు అలాగే ఉంటాడు. ప్రజా రక్షణ చేసేటటువంటి వాడు అన్ని వదిలేస్తాడు, వాడే యోగి అనబడతాడు. భోగి, అన్ని కాలాల్లో తినేవాడు ఎవరండి? భోగి. రోజుకి 3 సార్లు 4 సార్లు తినేవాడు భోగి. ఒకసారి తిని చక్కగా దైవాధ్యానంలో ఉండేటటువంటి వాడు యోగి అన్నమాట. ఆ యోగులే రక్షణ చేయాలి వాళ్ళంతా కూడా. అట్లా రక్షణ చేయాలనే సంకల్పం చేశాడు. కాషాయం వస్త్రాలు కట్టుకుని వచ్చాట. ఆ కాషాయం వస్త్రాలు కట్టుకున్నాయా షావుకారు గారు నమస్కారం. మీ పడవలో ఏమున్నాయి, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఒకసారి చెప్పగలరా అన్నట్టు. మేము చంద్రగీత మహారాజు గారి దగ్గర నుంచి వస్తున్నామండి. ఎక్కడికి వెళ్తున్నారు మహానుభావ? మా ఇంటికి వెళ్తున్నాం అన్నట్టు. అవన్నీ బాగానే ఉన్నాయి. మీ పడవలో ఎనాడు సంపాదించినటువంటి ధనం చాలా ఉన్నది, వ్యాపారం బాగా జరిగినట్టుంది. పడవలో ఏమున్నాయి, ఎంత సంపాదించారు అని అడిగారు స్వామివారు. వాళ్ళకి తెలియదు కదా స్వామిని, సన్యాసి వీడికి ఎందుకులే అంతే కదా. మీ ఇంటికి వచ్చి ఏమండి ఎన్నాళ్ళ నుంచి సంపాదన బిజినెస్ మొదలెట్టారు, 2 లక్షలు మీ వీరవాళ్ళు ఉన్నాయంటే చెబుతావా? చెప్ప నీకెందుకయా అంటావు కదా. నీ సంపద ఎంతైతే నాకెందుకు, నీవే అనుభవిస్తావు కదా. కాబట్టి ఏమంటారు అప్పుడు అంటే బాగుపడ్డావు అనుకోండి, బాగా సంపాదించాలని దిష్టి కొట్టకూడదు. ఫోన్లే కష్టపడ్డావు, ఎదురుకుండా వాళ్ళు బిల్డింగ్ కట్టుకున్నారు అనుకోండి, పాపం ఎంత కష్టపడ్డారో అనుకోవాలి కానీ బాగా నెట్టిన చేతులు పెట్టాడు, అందరు నెట్టిన పెద్ద బిల్డింగ్ పెట్టాడు అనుకోకూడదు. కష్టపడ్డాడు వాడు, ఒంటి నిండా నగలు దిగేసుకున్నారు కూడా ఆవిడ,